ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ కు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. సెమీస్ లో భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా ఫైనల్ కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. చేజింగ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మరోవైపు రెండో ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా కివీస్ జట్టు విజయాన్ని అందుకొని ఫైనల్ కు చేరుకుంది. దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనుంది. అదలా ఉంటే ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమైనట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకు గాయమైంది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాలుకు గాయమైంది. హార్దిక్ పరుగు తీయటానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. హార్దిక్ వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బంది పెట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత హార్దిక్ పరుగులు సాధించడంలో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించాడు. అయితే ఆ తర్వాత అద్భుతమైన సిక్స్లతో మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో హార్దిక్ చీలమండ గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు అది మళ్లీ తిరగబెట్టిందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ గాయం తీవ్రతరమైనది అయితే కనుక ఫైనల్ మ్యాచ్ కు అతను దూరం కావాల్సి ఉంటుంది. ఇది ఫైనల్ కు ముందు భారత జట్టు ఆందోళనను పెంచుతుందనటంలో సందేహమే లేదు. అయితే హార్దిక్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.